నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర విపత్తు పరిస్థితులపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు నాయుడు రైతులు బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ సృజన. సహాయం కొరకు టోల్ ఫ్రీ నంబరు సంప్రదించాలని సూచన. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతులకు సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. వేర్వేరు ఘటనలో 9 మంది దుర్మరణం. రికార్డు స్థాయిలో వర్షపాతం. రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక. వరద నీరు తగ్గిన తర్వాత ఆస్తి పంట నష్ట వివరాలను సేకరించాలన్న సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులు బాధితులకు వెంటనే సహాయం అందించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు పరిస్థితులపై రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావం, వర్షపాత నమోదు అంశాలపై సీఎస్ నీరబ్ కుమార్ సీఎంకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వరద కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అన్నారు. పంట నష్టం అంచనా వేసి అన్నదాతలకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు. వర్షాలు, వరదల వల్ల ఆహారం, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. వీలైనంత త్వరగా నివాసిత ప్రాంతాల్లో వరద లేకుండా 3D చేయాలని, వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. 4 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను నిన్న మార్నింగ్ నుంచి. తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం. చీఫ్ సెక్రటరీ, అదే మరి రెవెన్యూ సెక్రటరీ, అదే మరి కమిషనర్, రిలీఫ్ మినిస్టర్, మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ అనిత గారు, వీళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు. ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం. కానీ దురదృష్టం, ఒకేది ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర 5 మంది చనిపోవడం, ఒక దగ్గర 3, ఒక స్కూటరు, ఒక టీచరు, 2 పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం, ఇంకొక దగ్గర మంగళగిరిలో 80 years ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం, ఈ 3 జరిగాయి. మొత్తం కలిసి 9 మంది. ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది, ఇంకా ట్రేస్ కాలేదు. ఇవి ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం. ఈ 9 మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. దురదృష్టం ఇది జరిగింది. అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్నీ ఫుల్ అయినాయి. అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే వాటర్ వచ్చినట్టే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎవాక్యువేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది. అక్కడి నుంచి నాగార్ సాగర్ ఫుల్ అయింది, పులిచెంతల ఫుల్ అయింది. ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు, లేకపోతే ఖమ్మం కింద నాగార్, నల్గొండ ఇక్కడ పడిన రెయిన్స్ అన్నీ వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇది కూడా 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా 2 లక్షలు వస్తుందా, 3 లక్షలు వస్తుందా, ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 8,90,000 దగ్గర నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి. 8,80,000 క్యూసెక్స్ ఆర్ 8,90,000 క్యూసెక్స్ యాజ్ ఆన్ నౌ 3 గంటలకు. దీనివల్ల కూడా ఇంకా రేపటికి 10 లక్షలు కానీ. వరుణుడు మొహగ్రుడై బెజవాడను కమ్మేశాడు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షంతో కుంభవృష్టి కురిపించాడు. దారులన్నీ ఏరులుగా ఎటు చూసినా నీళ్లే కనిపించాయి. హోరు వానతో నగరవాసి తడిసి ముద్దయ్యాడు. శనివారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఏకదాటి వర్షాలకు మొగలరాజపురంలో కొండ చర్యలు ఇళ్లపై విరిగిపడ్డాయి. 6 మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మరణించడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించే వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల 8 మంది మరణించినట్లుగా అధికారులు చెప్పారని వెల్లడించారు. గాయపడ్డ వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అని నాకు అవసరం. అది ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగలరాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు పట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి లష్కర్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు. అందుకని గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన. ఇది నాకు మీకు మాట ఇస్తున్నాను. ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. అధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులందరూ. సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి. మనం వచ్చి 65 రోజులు అవుతుంది అధికారంలోకి. విజయవాడలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షం గత 5 దశాబ్దాల కాలంలోనే అత్యధికమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏపీ వెదర్ మ్యాన్లో ఈ మేరకు పోస్టు చేయడం సంచలనం సృష్టిస్తుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కురిసిన వర్షం గత 200 సంవత్సరాలు ఎప్పుడూ నమోదు కాలేదని ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని, పాత రికార్డులు పరిశీలించవలసి ఉందని జిల్లా యంత్రాంగం చెప్తుంది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం విజయవాడ నగరంలో 2020 అక్టోబర్ 13వ తేదీన 122.06 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో వర్షం పడింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 174.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. అలాగే శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు 125.4 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ రెండు ఆల్ టైమ్ రికార్డు వర్షపాతాలుగా చెప్తున్నారు. అలాగే విజయవాడ సెంటర్లో 172.4, 125.2, విజయవాడ నార్త్ మండలిలో 173.2, 125.8, విజయవాడ వెస్ట్లో 172.4, 125.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామాలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇంతవరకు భారీ వర్షాల కారణంగా 9 మంది మరణించారని ఆమె తెలిపారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలో అధిక వర్షాల కారణంగా ఇంతవరకు 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 13,227 మందిని తరలించామని అన్నారు. పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ల బృందాలు ముంపు ప్రాంతాల్లోని 600 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి అవసరమైన 5 బోట్లు, 1 హెలికాప్టర్ సిద్ధంగా ఉంచామని అన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేపడతామని అన్నారు. ప్రభుత్వ శాఖలని సమన్వయంతో పనిచేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవటం వలన ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి నోడల్ అధికారులు నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ సహాయ చర్యలను చేపడుతున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలోని వరద పరిస్థితులు అందరికీ కూడా తెలుసు.
ఈ వరద పరిస్థితుల దృష్ట్యా ఈ నిన్న జరిగిన ఈ వాయుగుండం ఏదైతే డిప్రెషన్ అంటారో దాని దృష్ట్యా ఈరోజు టైం టు టైం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయటమే కాకుండా ఎవ్రీ టైం మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి 2 అవర్స్కి ఒకసారి 3 అవర్స్కి ఒకసారి ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనకు విజయవాడ, కృష్ణా, అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉండటం మనందరం కూడా గమనించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు కృష్ణా రివర్కి సంబంధించి సెకండ్ అలర్ట్ మనం అనౌన్స్ చేశాం కాబట్టి ఇమీడియట్గా 294 విలేజెస్ని కూడా అక్కడ నుంచి మనం తీసుకెళ్ళడం జరిగింది, రిలీఫ్ క్యాంప్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఓవరాల్గా 98 రిలీఫ్ క్యాంప్స్ని దగ్గర 11,000 మందిని ఈరోజు రిలీఫ్ క్యాంప్స్లో కూడా పెట్టడం జరిగింది. ఇవే కాకుండా అక్కడ ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయి అనుకుని మనకి వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకొని ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాను అన్నా కూడా వాళ్ళకి వివరించి మోటివేట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిన సందర్భాలను కూడా మనం చూడగలిగాం. ఇప్పుడు బాపట్ల కలెక్టర్ గారు కూడా మార్నింగ్ ఒకసారి రిపోర్ట్ చేశారు. బాపట్ల జిల్లాలో కూడా కొంత మేరకు ఇబ్బంది కలిగింది, ఇంకా మేము తర్వాత వస్తామని వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు కొంచెం ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి రిస్క్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినెట్గా వాళ్ళని అక్కడ నుంచి రిలీఫ్ క్యాంప్స్కి తీసుకెళ్ళడం జరిగిందండి. ఇదే కాకుండా మనకి ఓవరాల్గా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా ప్రాంప్ట్గా ఈరోజు వర్క్ చేస్తున్నాయి. సుమారుగా 600 మందిని ఈరోజు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కలిపి పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి 600 మందిని రక్షించడం కూడా జరిగింది. సుమారుగా 5 డెడ్ బాడీస్ని కూడా వాళ్ళు మళ్ళా తీయడం జరిగింది. బొడమేరు వరద ముంపుతో విజయవాడలో 30,000 కుటుంబాలు నీటిలో మునిగిపోయాయని సిపిఎం నేత సిహెచ్ బాబురావు అన్నారు. 1,00,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రులయ్యారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సగభాగం, పశ్చిమ నియోజకవర్గంలో పలు ఏరియాలు ముంపుకు గురైనట్లుగా బాబురావు తెలిపారు. ఉధృతంగా వస్తున్న బొడమేరు వరద ముంపుతో విజయవాడలో 1,00,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రులయ్యారని బాబురావు తెలిపారు. నిమిషాలు, గంటల సమయంలోనే రోడ్లని జలమయం కావడంతో పాటు చూస్తుండగానే ఇళ్లని వర్షపు నీటిలో మునిగిపోయాయని బాబురావు అన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుందని గేట్లు ఎత్తివేశారని ప్రభుత్వానికి తెలిసినా వరద ముంపుపై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ముంపు రాబోతున్న సమయంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి పడవల ద్వారా ప్రజలు రక్షించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలలో ఆదుకోవాల్సిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇతర సిబ్బందిని తగినంతగా కేటాయించలేదని అన్నారు. నివాసితులు ఆహారం లేక అల్లాడిపోతున్నారని బాబురావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి స్థానికులను ఆదుకోవడంలో తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. బుడమేరు వరద ముంపుకి విజయవాడ నగరంలో సుమారుగా 30,000 ఇళ్ళు నీట మునిగిపోయి నిమిషాల్లోనే, గంటల్లోనే అతి వేగంగా ఉధృతంగా వచ్చినటువంటి ఈ వరదతో ప్రజలు ఎంతోమంది ఆస్తి నష్టమే కాదు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎక్కడికక్కడ తలదాచుకుంటా ఉన్నారు. దాదాపు ఇళ్ళన్నీ మునిగిపోతే పైన అంతస్తుల్లో తలదాచుకుంటా ఉన్నారు. బయటికి రావడానికి వీల్లేదు, తిండి తినడానికి వీల్లేదు, మరుగుదొడ్లో అవకాశం లేదు, దీన్ని ఆదుకునేటువంటి నాదుడు లేడు. మరి ఇటువంటి స్థితిలో 1 కాదు 2 కాదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సగభాగం పూర్తిగా ముంపుకు గురైంది. పశ్చిమ నియోజకవర్గంలో కూడా పలు ప్రాంతాలు ఉన్నాయి. అది సింగనగరు, పైకాపురం, అదే కాదు ఊర్మిళానగరు, రాజరాజేశ్వరిపేట, అలాగే బుడమేరు కరకట్ట లోపల ఉన్న కాలనీలు, గుణదల కాలువ కట్ల మీద ఉన్నటువంటి ఇళ్ళు 1 కాదు, వ్యాంబే కాలనీ, ఇంకా అన్ని కాలనీలు కూడా పూర్తిగా ఉదయం లేనటువంటి ఇళ్ళు మధ్యాహ్నం కల్లా దాదాపుగా వచ్చేసినాయి. ఇంకా వేగం ఉధృతంగా వస్తూ ఉంది. వీటిల్లో ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళని ఆదుకోవాలి. కనీసం ముందస్తు హెచ్చరికలు చేయలేదు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, వాళ్ళకి పడవలు ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెట్టి బయటికి తెచ్చే మార్గం లేదు. ముసలివాళ్ళు, వృద్ధులు తిండి లేక, నీళ్లు లేక నానా అగచాట్లు పడుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావటం లేదు. కనీసం ఇప్పటికైనా నగరానికి మధ్యలో క్యాంపులు ఏర్పాటు చేసి, అలాగే ఇళ్లలో ఉన్నవాడు బయటికి రాలేకపోతే కనీసం వాళ్ళకి నీరు, అలాగే ఆహారం అందించడానికి ఏర్పాట్లు చేయాలి. వీలైనన్ని ఎక్కువ పడవలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదు, కొంతమంది తప్పిపోయారు, ఎవరు ఏమయ్యారో అర్థం కాని పరిస్థితి. కరెంటు సౌకర్యం లేదు, ఫోనుల్లో చెప్పేటువంటి అవకాశం లేకుండా పోతా ఉంది. మరి వీటి మీద ప్రభుత్వానికి మరి ముందుగా వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర
చెరువులు పొంగుతున్నాయి, కట్టలు పొంగుతున్నాయి. ఇటువంటి నీరు వరద వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకని ముందు గమనించలేకపోయారు? భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజ్ నుంచి 70 గేట్లు పూర్తిగా ఎత్తి 7,17,000 క్యూసెక్ల నీటిని దిగువనకు అధికారులు విడుదల చేశారు. వరద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలుగు ఉమ్మడి రాష్ట్రాల భారీ వర్షాలు కురవడంతో పైనుండి ప్రకాశం బ్యారేజ్కు అధిక సంఖ్యలో వర్షపు నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. పైనుండి వస్తున్న వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దిగువకు విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడటం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత భారీ వర్షాలు పడుతున్నాయని అన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. తర్వాత మనం ఇంతటి వర్షాన్ని ఇక్కడ చూస్తున్నాం అనేటువంటి ఒక సమాచారం మనందరికీ ఉంది. ప్రత్యేకించి బుడమేరు కనుక చూసినట్లయితే 91లో పొంగింది, ఇప్పుడు మళ్ళీ వరద బుడమేరుకు వచ్చింది అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం. ఇంతటి వర్షాన్ని చూసినటువంటి సందర్భంలో విజయవాడలో కూడా మనకి చాలా విచారకరమైనటువంటి సంఘటనలు, ఏదైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఇళ్ల మీద పట్టడం, వారిని వాళ్ళ పరామర్శించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. డిప్యూటీ సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇక్కడికి 9 మంది హాస్పిటల్కి తీసుకురాబడ్డారు. 5 ప్రాణాలు కోల్పోయారు. 4 అంటే ఒకరికి కొంచెం వెన్నుపూస ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించినప్పటికీ మిగిలిన వారికి అంత ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దెబ్బలు తగలలేదని చెప్పి వారు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా బాధాకరం. తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఈ కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని జారి పడకుండా ఏవైతే సాధారణంగా ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ రిలీఫ్ టీమ్స్ మాధ్యమంగా ఈ కొండల్ని పటిష్టం చేయటం అనేది జరుగుతుందో దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి పెట్టాలి. అది మాత్రమే కాకుండా కొండల మీద నివసించేటువంటి వారు కూడా ఉన్నారు. వారిని కూడా ఇప్పుడు ఈ వర్షం తగ్గేదాకా ఏదైనా కొంచెం సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వారిని తరలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ కొండ చర్యలు జారి పడతాయో మనకు తెలియనటువంటి నేపథ్యం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, చనిపోయిన వారు కావచ్చు, దెబ్బలు తిన్న వారు కావచ్చు, వారిని ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, మా దృష్టికి వచ్చేటువంటి విషయాలు కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఇబ్బంది పడి ఎవరైతే దెబ్బలు తిన్నారో, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలకి న్యాయం చేసే దిశగా మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాము. భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఎక్కడైనా సరే ఈ రకమైనటువంటి రిలీఫ్ పనులు కనుక జరుగుతున్నట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి వారి సహకారాన్ని అందించమని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. వారు కూడా ఆ విధంగా పాల్గొంటున్నారు. కనుక ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి పెట్టి ఏదైతే కొండల మీద నివసించేటువంటి వారు ఉన్నారు వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తీసుకుని వెళ్ళడం, కొండలు ఎక్కడైతే ఈ కొండ చర్యలు జారి పడతాయి అనేటువంటి ఒక స్టడీ చేసి
ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పటిష్టపరచడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అంశం. మొగరాజపురంలో కొండ చర్యలు విరిగిపడి స్థానికులు మృతి చెందడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి పి నారాయణ అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. శనివారం రాత్రి విజయవాడ కొత్త ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి పి నారాయణ మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే విజయవాడ భూగర్భ మురుగుపారుదల వ్యవస్థ పనులు విస్తృతంగా చేస్తామని, వైకాపా వాటిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తిరిగి పనులు పూర్తి చేయడానికి 200 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డిఎంహెచ్ఓ సుహాసిని, ఆర్ఎంఓ శామ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. నిన్న వచ్చిన వర్షాలకి విజయవాడలో ఈ కొండ చర్యలు విరిగిపడి ఒక ఇల్లు కొలాప్స్ అయినారు. వాటిలో ఒక 5 మంది చనిపోయారు, ఒక 4గురిని సేవ్ చేశారు. ఆ 4గురు యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నారు. నేను నిన్న పోయి చూసి వచ్చాను. ఆ 4గురికి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అయితే ఈ 5 మంది ఎవరైతే చనిపోయారో నిజంగా అది ఒక దురదృష్ట ఘటన. ఇది ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుతున్నాం. ఈ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ చేయటానికి ఒక ప్రొక్లైన్ మాత్రమే ప్రాపర్గా తిరగగలదు, అందువల్ల చేస్తుంది. ఆపరేషన్ బహుశా కొన్ని గంటల్లో కూడా పూర్తి చేస్తారు, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఏం చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఆ కొండపైన ఇల్లుండాయి, బట్ ఎప్పుడన్నా ఈ కొండ చర్య విరిగిపడితే ఆ ఇల్లు కొలాప్స్ అయిపోతాయి. అదే నేను ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడాను. ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాము, ఆ ఇల్లు అన్నీ స్టడీ చేస్తాం. స్టడీ చేసి ఏం చేస్తాం, ఎందుకంటే మామూలుగా ఇలాగనే ఉంటే ఇబ్బంది లేదు. ఎర్త్క్వేక్స్ ఎప్పుడన్నా స్లైట్గా వచ్చిన ఎర్త్క్వేక్స్, వర్షాలే కాదు, వర్షాల వల్ల ఒక ప్రాబ్లం, వర్షాల వల్ల రాళ్ల మధ్య ఉండే మట్టి కరిగిపోవటం వల్ల ఆ రాళ్ళు జారిపోయి పడిపోవటం, ఒకటి చిన్న ఎర్త్క్వేక్ వచ్చిన వాటిలో వచ్చే వైబ్రేషన్తో అవి పడిపోవడం జరుగుతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి కూర్చొని పెట్టి మాట్లాడి, ఇలా కొండ చర్యలు ఇక్కడే అంటే విజయవాడలో డిఫరెంట్ కొండ చర్యలు ఉన్నాయి. ఇవి అట్నే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలా ఉండో వాటన్నిటి మీద స్టడీ చేసి వాటన్నిటి మీద యాక్షన్ తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఈ కొండ ప్రాంతాల్లో ఇదిగోండి సార్, ఇప్పుడు చూస్తున్నాం న్యూ కన్స్ట్రక్షన్స్కి అనధికారికంగా కొంతమంది అధికారులు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు మేము వచ్చి 100 రోజులు కూడా కాలా, ఇప్పటికే నేను దీని మీద దృష్టి సాధించాను. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ మధ్య విశాఖపట్నం కావచ్చు, అటు నెల్లూరులో కావచ్చు, ఈ విధంగా అనేక మున్సిపాలిటీలు, యాక్చువల్ తిరుపతిలోను దీని మీదే రివ్యూ చేశాను. ప్లాన్ అప్రూవల్స్, డీవియేషన్స్, వీటన్నిటి మీదను ఈ మధ్య కమిటీలు వేసి ఎక్కడెక్కడ లేఅవుట్లలో డీవియేషన్ ఉంది ఫస్ట్ తీసాము. చాలా దగ్గర లేఅవుట్లో డీవియేషన్ ఉంది. వాటన్నిటి కూడా సరి చేయడానికి ఏం చేయడానికి ప్రణాళికలు చేస్తున్నా. ఖచ్చితంగా త్వరలో వాటన్నిటి రెక్టిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు అక్రమాలకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లూరు అర్ధాంతంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయటమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముంపు పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు బెజవాడ పుట్టి ముంచింది. 2005 సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలతో
సగం నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించటమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది. 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరం, న్యూ రాజరాజేశ్వరిపేట, సింగనగర్, పాయకాపురం, కంటిక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి. పశ్చిమ గోదావరిలో తమ్మిలేరు, ఎర్రకాలువలతో పాటు కృష్ణాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరులుగా ఉంటుంది. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణాలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరటంలో జాప్యం జరుగుతుంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరును చేరుతుంది. కొండరాళ్ల సమస్య శాశ్వత పరిష్కారానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మిటిగేషన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. కొండరాళ్లు జారిపడి ప్రోటోకాల్ కౌంటర్, డోనర్ సెల్ ధ్వంసమైన ప్రాంతాన్ని ఇంజనీరింగ్ అధికారులు ఈవో రామారావుతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. 2 ఏళ్ల క్రితం 4.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతంలో మెస్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ కొండరాలు పడి ప్రోటోకాల్ కౌంటర్ నీలమట్టమైన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన దేవాదాయ శాఖ అధికారులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇతర అధికారులతో చర్చించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం 6.5 కోట్లతో దుర్గాఘాట్ ఎదురు ఘాట్ రోడ్లో కొండరాలు జారిపడకుండా రాక్ మిటిగేషన్ మెస్ ఏర్పాటు చేయడం పనులు చేపట్టామని అన్నారు. దీనివల్ల శాశ్వత పరిష్కారం లభించిందన్న విషయం కొండరాలు జారిపడిన సందర్భంగా తేటతెల్లమైందన్నారు. శాశ్వత పరిష్కారం కోసం ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈవో రామారావు, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వాగు పొంగటంతో హైవేపైకి వరద వచ్చింది. ప్రస్తుతం కోదాడ, జగ్గిపేట మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం వైపు, నార్కెట్పల్లి, అద్దంకి రహదారి వైపు మళ్లిస్తున్నారు. కొండపోతగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో 9 మంది ప్రాణాలు బలికొన్నాయి. కొండ చర్యలు విరిగిపడి 6 మరణించగా వాగులో కారు కొట్టుకుపోయి 3 చనిపోయారు. కొండ చర్యల కింద నలిగి మరో 4 గాయాలయ్యారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో శనివారం ఈ విషాద ఘటనలు జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీగా కురిసిన వర్షాల కారణంగా విజయవాడ మొగల్రాజపురం సున్నబట్టిల సెంటర్లో శనివారం తెల్లవారుజామున కొండపై నుంచి భారీ రాళ్లు జారి రేకుల ఇళ్లపై పడ్డాయి. దీంతో 2 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఆ 2 ఇళ్లలో మొత్తం 10 మంది ఉన్నారు. వారిలో నవుడు మేఘన, బోలెల లక్ష్మి, పూరు కాటిలలో జంపాన అన్నపూర్ణ, సంతోషాచారి శిథిలాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. పప్పరవారి శాంతి, పప్పరవారి స్వామి తీవ్ర గాయాలు పాలవగా నవుడు సత్యనారాయణ, ఆయన భార్య నవుడు నాగమణులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన 4 హాస్పిటల్కి తరలించారు. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి నాగరత్నమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొండపై నుంచి బండరాలు ముందుగా నవుడు సత్యనారాయణ ఇంటిపై పడ్డాయి. ఆ సమయంలో ఆ ఇంట్లో 3 ఉండగా సత్యనారాయణ కుమార్తె మేఘన శిథిలాల కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రకాశం బ్యారేజీకి వరద పరిస్థితిని పరిశీలించారు. వరద పరిస్థితిని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. పురంధేశ్వరి వెంట పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
జక్కంపూడి కాలనీ నగర శివారు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షం తాగడికి విలవిల్లాడిపోతున్నారు. వరద ఉధృతి ఒక్కసారిగా అయిపోవడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితులు ఉన్నారు. వర్షం తాకిడికి విజయవాడ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, కండ్రిక, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, సింగినగర్, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్ట్, కబీలా సెంటర్, ఊర్మిళా నగర్, భవానీపురం మొదలగు చాలా ప్రాంతాలు వర్షం నీటితో మునిగిపోయాయి. అక్కడ ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా వీలు లేని పరిస్థితి నెలకొంది. వాహనాలు నీటిలో మునిగిపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి వేగంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చూపిస్తున్నారు. ఇలాంటి వరద ఉధృతి విజయవాడ నగరంలో గతంలో చూసింది లేదని ప్రజలు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర విపత్తు పరిస్థితులపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. రైతులు బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ సృజన. సహాయం కొరకు టోల్ ఫ్రీ నంబర్ సంప్రదించాలని సూచన. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతులకు సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. వేర్వేరు ఘటనలో 9 మంది దుర్మరణం. రికార్డు స్థాయిలో వర్షపాతం. రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై డి న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.